కాలి పిక్కల్లో ఉబ్బిన సిరలకు ఆధునిక వైద్యంలో నిన్న మొన్నటి దాకా లేజర్లని అద్భుతమైన చికిత్సలుగా భావించేవాళ్లు. అయితే లేజర్లతో తలెత్తే దుష్ఫలితాలను అధిగమించి వెరికోజ్ వీన్స్ ని సమూలంగా నయం చేసే సరికొత్త సూపర్ గ్లూ చికిత్స ఒకటి ఇవాళ మన ముందుకొచ్చింది. చర్మంపై ఏ మాత్రం కోత పెట్టకుండా ఈ సూపర్ గ్లూ చికిత్సతో వెరికోజ్ వీన్స్ ని చక్కగా నయం చేయొచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఏమిటి సూపర్ గ్లూ? వెరికోజ్ వీన్స్ తో బాధపడే అందరూ ఈ చికిత్సను తీసుకోవచ్చా? ఈ చికిత్స ఎవరికి అనుకూలంగా ఉంటుంది? గ్లూ చికిత్సకు ఉన్న పరిమితులేమిటి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలిపిక్కల్లో చెడు రక్తంతో నిండి ఉబ్బిన సిరలకు ఒకప్పుడు శస్త్రచికిత్స తప్ప మరో మార్గం ఉండేది కాదు. కోతలు, గాట్లు పెట్టి ఉబ్బిన సిరల్లోని చెడు రక్తాన్ని తొలగించి మళ్లీ వాటిని కుట్టేసేవాళ్లు. సర్జరీ మూలంగా తీవ్రమైన రక్తస్రావం జరగడం, కోతలు, గాట్లు, గాయాలతో పాటు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, దీంతో ఇతరత్ర దుష్ఫలితాలు తలెత్తడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. లేజర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, స్క్లీరోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాక సర్జరీ తాలూకు దుష్ఫలితాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఈ చికిత్సలతో పేషెంట్లకి బాధాకరమైన నొప్పి, తిరిగి వెరికోజ్ వీన్స్ తలెత్తడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్జరీలు, లేజర్ల తాలూకు సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ గ్లూ రూపంలో సరికొత్త చికిత్స ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. కొద్ది కొద్దిగా గ్లూని పంపించడం ద్వారా ఉబ్బిన సిరల్ని పూర్తిగా మూసివేయడం ద్వారా వెరికోజ్ వీన్స్ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. వారికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళల్లో కండరాళ్ళు రక్తం వాడుకున్న తర్వాత ఏదైతే కింద నుంచి పిక్కల నుంచి కింద నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళాలు ఉన్నాయో వాటి వెయిన్స్ అంటాం. వాటికి వచ్చే సమస్యని ఈ వారికోస్ వెయిన్స్ అంటాం. చాలాసార్లు ఇది బయటకు కనిపిస్తాయనే అపోహలో ఉంటారు, కానీ కొన్నిసార్లు మనకి ఇవి లోపలే ఉబ్బినిపోయి చెడు రక్తం అంతా దాంట్లో నిలిచిపోయి ఇబ్బందులు పడుతుంటారు. సో అలాంటి వాళ్ళల్లో కూడా వారికోస్ వెయిన్స్ ఉంటాయి అని మీరు గ్రహించాలి. పొద్దున్నే లేచిన తర్వాత కాళ్ళలో వాపులు ఉంటాయి, అది సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ వాపులు పెరుగుతూ ఉంటాయి. చర్మం నల్ల రంగులో మారడము, మానన పుండ్ల కింద ఉండడము, మరియు చిన్న దెబ్బ కానీ ఏమైనా తగిలినా కూడా మానకపోవటము, తీవ్రమైన కాళ్ళల్లో బరువుల కింద ఉండడము, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలండి. చిరిగిన పుస్తకాల్ని, పగిలిన వస్తువుల్ని అతికించడానికి మనం ఫెవికాల్, ఫెవిక్విక్ వంటి గమ్లని వాడుతుంటాం. వెరికోజ్ వీన్స్ చికిత్సలో ఉపయోగించే గ్లూ కూడా అలాంటిదే. కాకపోతే ఈ జిగురును మన శరీరానికి ఎలాంటి హాని చేయని సైనోయాక్రిలేట్ అనే పదార్థంతో తయారు చేస్తారు. అమెరికా, యూరోప్ దేశాల్లో ఈ గ్లూ చికిత్స ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ అనుమతి కూడా లభించిన ఈ చికిత్స ఇటీవలే మన దేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. సంప్రదాయ చికిత్సలైన సర్జరీలో ఉబ్బిన సిరను తొలగిస్తారు. లేజర్ చికిత్సలో ఉబ్బిన సిరను బర్న్ అంటే కాల్చడం జరుగుతుంది. అదే గ్లూ చికిత్సలో వెరికోజ్ వీన్స్ ఉన్న రక్తనాళంలోకి ఒక సన్నటి ప్రోబ్ సాయంతో గ్లూని కొద్ది కొద్దిగా ఇంజెక్ట్ చేస్తారు. జిగురుకు అతుక్కునే స్వభావం ఉండడంతో ఉబ్బిన సిరలో రక్తం గడ్డకట్టిన చోట అది అతుక్కుపోతుంది. దీంతో రక్తనాళం మూసుకుపోతుంది. ఫలితంగా రక్తనాళంలో రక్తం వెనక్కు లీక్ కాకుండా ఉంటుంది. స్థూలంగా ఇది గ్లూ చికిత్స. ఈ వారికోస్ వెయిన్స్ వచ్చినట్టయితే ఫస్ట్ మనం ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక డాప్లర్ స్కాన్ అనే ఒక చిన్న స్కాన్ ద్వారా మనము చూస్తే దీనికి ఏ స్థాయిలో ఉంది, ఎంత తీవ్రతగా ఉంది, దీనివల్ల సమస్యలు ఏ స్టేజ్లో ఉందనేది కూడా మనం చూడటం జరుగుతుందండి. ఈ వారికోస్ వెయిన్స్కి ఇప్పుడు కొత్తగా మనకి అందుబాటులోకి గ్లూ చికిత్స, సూపర్ గ్లూ థెరపీ అంటాం, మరియు లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉందండి. ఈ రెండు ట్రీట్మెంట్స్ ద్వారా కూడా ఇప్పుడు ఎక్కువగా మనం ఈ వారికోస్ వెయిన్స్కి చికిత్స చేస్తాం. ఈ చికిత్స యొక్క గొప్పదనం ఏంటంటే దీనిలో కోత, కుట్టు, నొప్పి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ ఆ రోజు ట్రీట్మెంట్ చేసుకొని అదే రోజు ఒక 2 గంటల్లో ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. సో ఎటువంటి మత్తు కూడా, అంటే పూర్తి మత్తు నడుముకి ఇవ్వటం కానీ ఇలాంటివి కూడా ఏం అవసరం లేకుండా, మరి ముఖ్యంగా ఈ సూపర్ గ్లూ ట్రీట్మెంట్లో ఏంటంటే ఒకే ఒక చిన్న సూదితో మనము ఈ చెడిపోయిన రక్తనాళాన్ని అంతా పైనుంచి కింద వరకు కూడా కరిగించుకుంటా గ్లూ వేసుకుంటా వచ్చేసి దాన్ని వెంటనే సరైపోయేటట్టు చేస్తాము. లేజర్ ట్రీట్మెంట్ కూడా చాలా రోజుల నుంచి మనం చేస్తూ ఉంటాము. అది కూడా ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. దానిలో కూడా మీరు ఒక 3-4 సూదులతోనే ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. కాబట్టి పూర్తి నడుముకి కానీ లేకపోతే మత్తు ఇవ్వాల్సిన స్పైనల్ ఎనస్థీషియా కానీ ఏమి ఇవ్వకుండానే మనం ఓన్లీ లోకల్ ఎనస్థీషియాలోనే ఈ 2 ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. సో మరి ముఖ్యంగా గ్లూ ట్రీట్మెంట్తో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రికరెన్స్ రేట్ కూడా ఇంకా బాగా తక్కువ, కాబట్టి మనకు ఆ సమస్య కూడా లేకుండా
మనకి ఎటువంటి ఒక్కసారి ట్రీట్మెంట్ చేయించుకుంటే 100% ఆల్మోస్ట్ 100% మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళు జీవితకాలం హ్యాపీగా ఉండొచ్చు. ఉబ్బిన సిరలకు మొన్నటిదాకా లేజర్లను అత్యుత్తమ చికిత్సగా పేర్కొనేవాళ్లు. అయితే లేజర్ చికిత్సలోనూ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. చికిత్సకు ముందుగా వెరికోజ్ వీన్స్ ఉన్న కాలు తొడ భాగంలో సుమారు 10 నుంచి 15 వరకు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. రేడియో అబ్లేషన్, స్క్లీరోథెరపీలోనూ అంతే. ముందుగా ఆసుపత్రిలో చేరి కొన్ని గంటల పాటు డాక్టర్ల పరిశీలనలో ఉండాలి. పైగా ఈ చికిత్సలతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం అంటే పల్మనరీ ఎంబాలిజం సమస్య పొంచి ఉంటుంది. లేజర్ చికిత్స తర్వాత వారాల తరబడి కంప్రెషన్ స్టాకింగ్స్, క్రేప్ బ్యాండేజ్ వేసుకోవాల్సి ఉంటుంది. గ్లూ చికిత్సతో ఇలాంటి సమస్యలేవీ ఉండవు. 5 నుంచి 10 నిమిషాల్లో మొత్తం చికిత్స పూర్తయిపోతుంది. ఇలా ఆసుపత్రికి వచ్చి అలా ఇంటికి, ఆఫీస్కి వెళ్లిపోవచ్చు. అన్ని పనులను వెంటనే చేసుకోవచ్చు. గ్లూ చికిత్సతో పేషెంట్కు ఒనగూరే సానుకూలతలు ఇవి. అయితే వెరికోజ్ వీన్స్ ఉన్న అందరికీ గ్లూ చికిత్సను చేస్తారా అంటే కాదనేదే సమాధానం. గ్లూ చికిత్సను ఎవరికి చేస్తారు, ఎవరికి చేయరనే విషయంలో కొన్ని నిర్దిష్టమైన విధి విధానాలు ఉన్నాయి. వారికోస్ వెయిన్స్ రాకుండా కూడా నివారించడం చాలా ముఖ్యమండి. దీన్ని ఎలా చేసుకోవాలంటే మనము ఎక్కువసేపు నుంచున్న సమయాల్ని అవాయిడ్ చేయటం అనేది చాలా మంచిది. అలా ఎక్కువసేపు మనము నుంచోకుండా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని కాసేపు కూర్చొని ఉండడము ఇవన్నీ చేయటం మంచిది. మరియు దాంతోపాటు ఇంకా కొంతమందిలో ఏంటంటే ఎక్కువసేపు సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటూ ఉంటారు, సెడెంటరీ స్టైల్. అలాంటిది అవాయిడ్ చేసి మధ్య మధ్యలో ఒక చిన్న బ్రేక్స్ తీసుకొని కొద్దిగా హైడ్రేట్ అవటము, కొద్దిగా టైంకి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటాము, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయండి. అలాగే ఎర్లీ స్టేజ్లోనే మనం గ్రహించినట్టయితే చిన్న మందులతోనూ లేకపోతే ఏ ట్రీట్మెంట్ కూడా లేకుండా ఒక చిన్న జాగ్రత్తతోనూ స్టాకింగ్స్తోనూ కూడా మనం కాపాడుకోవచ్చు. సో దీనికి ముందుగానే మనకి వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే మనకి ఒక అవగాహన మరియు ఇబ్బంది లేకుండా నివారించుకోవచ్చు అని కూడా చెప్పచ్చు మనం. కాలి పిక్కల మీద సిరలు ఉబ్బి ఉన్నంత మాత్రాన అందరికీ చికిత్స అవసరమేం ఉండదు. వెరికోజ్ వీన్స్ బాగా తీవ్రంగా ఉండి చర్మం నల్లబడ్డం, పుండు పడినప్పుడు మాత్రమే చికిత్సకు వెళ్లొచ్చు. వెరికోజ్ వీన్స్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు బాధల నుంచి ఉపశమనం కోసం కంప్రెషన్ స్టాకింగ్స్ బాగా పనిచేస్తాయి. కంప్రెషన్ స్టాకింగ్స్తో నొప్పి, అసౌకర్యం వంటి బాధలు తగ్గిపోతాయి. కాలి సిరల్లో వాపు, చర్మం రంగు మారడం, పుండ్లు పడినప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. సర్జరీ, లేజర్, గ్లూ చికిత్సల్లో అనుకూలతల్ని, ప్రతికూలతల్ని బేరీజు వేసుకోవాలి. సమస్యల తాకిడి తక్కువగా, సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తున్న గ్లూ చికిత్సకు వెళ్లడం మేలు. ఇక వెరికోజ్ వీన్స్ ను నివారించుకునేందుకు ముందు నుంచి వాకింగ్, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాల సాయంతో కాలి కండరాలకు తగినంత వ్యాయామం కల్పిస్తుండాలి. ఈ జాగ్రత్తలు కాలి సిరల్లో ఉబ్బును, వాపును చాలా వరకు నివారిస్తాయి.